దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ నెగోసియేషన్లో కానీ ఎక్కడ కూడా జిఎస్టీ మాకు భారం అయిపోతుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు. ఇట్లాగా ఏదైతే ఇంటెండెడ్ పర్పసెస్కి గొప్ప నోబుల్గా స్టార్ట్ చేశారో వీళ్ళు రకరకాల విధానాల ద్వారా ఫండ్స్ని ఎటు డైవర్ట్ అయిపోయింది. ఇండస్ట్రియల్ వాళ్ళు ఏషియన్ మన ఏఐబి కూడా చెప్తా ఉన్నారు మా డబ్బులు రాలేదు. దెన్ ఐ సెడ్ వీ హ్యావ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఏం చెప్పానంటే మేము మాట్లాడతాం, మాకు కొద్ది సమయం వాళ్ళు అడిగింది ఏంటంటే రీఎంబర్స్మెంట్ పెట్టారు. అంటే ముందు మీరు ఖర్చు పెట్టేయండి, మేము తర్వాత ఇస్తామని. అసలే డబ్బులు లేవు. నేను మాట్లాడితే వాళ్ళు అడిగింది ఏంటంటే కనీసం ఈ ప్రాజెక్ట్ అయిపోద్ది అంటే 2019లో వాళ్ళు 18 కంటే 2019 నుంచి ఆచరణలోకి వచ్చింది. బై 20 వాళ్ళు 2 years అంత మొత్తం అవ్వాల్సిన ప్రాజెక్ట్, కానీ అవ్వాల. ఇప్పుడు మళ్ళీ కరోనా వల్ల ఇంకోటి పక్కన పెట్టి తర్వాత కూడా డబ్బులు వచ్చినా కానీ వాళ్ళు చేయకపోతే ఇప్పుడు అడిగింది ఏంటంటే ఈ డిసెంబర్ దాకా పొడిగించారు. ఈ డిసెంబర్ లోపు నేను అడిగింది ఏంటంటే ఇది కంటిన్యూ అవ్వాలి ఫండింగ్ అంటే ఏం చేయాలి, మేము డబ్బు కొంత పెట్టాం కూరుకుపోయాం దీంట్లో, మాకు డబ్బు మాకు రావాలి, మీరు ఎలా చేస్తారు ఏంటి అడిగితే నేను చెప్పిన వాళ్ళు ఏంటి మేము చేయగలం అంటే మాకు కనీసం 200 crores per month కనుక మీరు ఈ ప్రాజెక్ట్ మీద పెడితే రోడ్ల మీద పెడితే దీన్ని ఒక 3 months తర్వాత మేము విల్ మేక్ షూర్ దట్ రీఎంబర్స్మెంట్ నుంచి మేము తిరిగి లోన్ ఇచ్చే పద్ధతికి వస్తాం. సో ఇలాంటి ఛాలెంజెస్ ప్రతి చోట ఉన్నాయి. మీరు ఏ పథకం తీసుకున్నా ఈ పథకంలో ఒక ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఇలాంటి ఛాలెంజెస్ నడుములో we want to do something like this. That's what. మీరేం చెప్తాను? Sir, you're talking about, I'm Apurva from India today. Talking about converting waste into wealth. You already explained about the challenges that the state is facing. What are going to be your primary stakeholders with respect to going ahead and ensure that this waste will be converted into health? Like, are you going to take NRIs? Are you going to take youth? That's the question has put up exactly. See, there should be a financial incentive for anyone who does this, who would like to come forward, and we have to give some kind of wealth creation has to happen from garbage. I think that should be a great motivation for a lot of entrepreneurs or youngsters to come. We don't need great knowledge for this. We don't need great technical aspects to it. It's just mere commitment and someone who is committed to collect garbage for every 12 hours and who could monitor it, and we are a part of it, and it's a challenging thing. And as you said, you have so many doubts in your question, but I said we would like to explore. For me also it's quite a new one, quite innovative thing, and I know I'm going to face challenges, so unless I get into it, sir, I don't know what kind of challenges and what kind of solutions. Maybe if I get a challenge, then I say what kind of innovative solution we would come out with. I think we keep on exploring it as each day passes by. Sir, ఇప్పుడు చెత్త ద్వారా సంపద అంటున్నారు, ఐశ్వర్యం సృష్టించవచ్చు అంటున్నారు. మరోవైపున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 1,000 కోట్లు ఖర్చు పెట్టి తిరిగి ఆ చెత్త కలెక్షన్ కోసమే పన్నులు వసూలు చేస్తూ ఉన్న దీన్ని ఎలా చూస్తారు?